ఫోన్ ట్యాపింగ్ కేసులో 2 ఏళ్లుగా హడావుడి చేసిన ప్రభుత్వం ఒక అధికారిని డీఎస్పీ స్థాయి నుంచి సీఐగా డిమోట్ చేసిందన్నారు. ఈ కేసులో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇదొక్కటే అంటూ విమర్శించారు. ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య ఒప్పందం కుదిరిందని, అందుకే నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆరోపించారు. నిన్న ఏం చేశారంటే ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ తప్పు చేసి ఉండొచ్చు, ఎవరి ఆదేశాలతో చేశారో తెలంగాణ ప్రజలకు ఈ వ్యవస్థకు తెలుసు. ఒక డిఎస్పీని సిఐగా డిమోషన్ చేశారు. ఇది రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్లు చేసినటువంటి గొప్ప కార్యం. ఇది చేసినటువంటి గొప్ప కార్యం. ఒక డిఎస్పీని సిఐగా డిమోషన్ చేశారు. ఈ ప్రభుత్వము ఈ 26 నెలల్లో హైకోర్టులో పిటిషన్ వేసి ఇంత దర్యాప్తులు చేసి సీరియల్స్ కొనసాగిస్తూ చేసినటువంటి కార్యం ఏంటంటే డిమోషన్. ఇది కాబట్టి ఎందుకు చెప్తానంటే ఈ 2 పార్టీలు కూడా ఒకటే. రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గేకు, కేసీఆర్కు మధ్యలో ఒప్పందం కుదిరింది కాబట్టి, అండర్స్టాండింగ్ వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణలో ఏమీ చెయ్యరు వీళ్ళు.